హాయ్ అండి, వెల్కమ్ టు హైతన్ ప్రాపర్టీ అండి. ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది 150 yards, రెండు వచ్చేసి ఓన్లీ ఈస్ట్ ఫేసే ఉన్నాయండి. మొత్తం 150 గజాలండి. శాంపిల్ ఒకటి ఫ్లోర్ చూద్దామండి. మనం జీ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇది పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇది బోరు సంపు అది ఈ విధంగా ఉంటుంది. అంటే కార్ పార్కింగ్ వస్తుంది. ఈజీగా మనకు పెద్ద కార్ పడుతుంది. ఇది వచ్చేసి మనం జీ ఫ్లోర్కి వెళ్తున్నాం. జీ ఫ్లోర్ ఇది బాల్కనీ అండి. మామూలుగా ఇది సిట్టింగ్ ఏరియా వస్తుంది. హాల్ ఇది వచ్చేసి కిచెన్. ఇది వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ కింద వదిలిపెట్టేది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇల్లు చూద్దాం ఏ విధంగా ఉందో. సైజ్ వచ్చేసి మనకు 27x50 అండి. 150 గజాలతో ఉన్నటువంటి ఇల్లు చూడండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటి మూలలో చూస్తున్నామండి. మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది మొత్తం చూడండి ఏ విధంగా ఉందో. ఫస్ట్ ఫ్లోర్ ఇది బాల్కనీ వస్తుంది. కార్నర్ ప్లాట్ ఇది. వచ్చి పూర్తిగా టేక్తో తీసినటువంటి దర్వాజా అండి, చౌకోటు. నెక్స్ట్ మనం హాల్లోకి వెళ్తున్నాం. ఇది పూర్తి హాల్ అండి. స్పేసెస్ వచ్చింది 150 కాబట్టి 150 ఫీట్ రోడ్ ఇల్లు. ఇది హాల్ వస్తుంది, డైనింగ్ హాల్ వస్తుంది. ప్లస్ ఇది వచ్చేసి కిచెన్ సంబంధించినటువంటిది. సబ్జాలు కూడా వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు పూజా గది. ఇది వాష్ ఏరియా విత్ కామన్ బాత్రూమ్ కూడా పెట్టాడు. లో రూఫ్ కూడా ఉంది పైన చూడండి. జస్ట్ వచ్చేసి ఇది వచ్చి రైట్ సైడ్ ఉన్నటువంటిది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్ బాత్రూమ్ పెట్టడం జరిగింది. ఇది నార్త్ కూడా మనకు బాగా వస్తుంది వెంటిలేషన్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా పూర్తిగా కాబట్టి ప్రైజ్ వచ్చేసి మనకు 1.6 CR అంటే 1,60,00,000 చెప్తున్నానండి. రైట్ నెగోషియబుల్గా ఉంటుంది. ఈస్ట్ ఫేస్ కార్నర్ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.